రియల్ ఎస్టేట్లోకి చాలా మంది వాళ్ళ జాబ్లను వదిలేసి చాలా సంపాదిద్దాం అనేసి రియల్ ఎస్టేట్లోకి వస్తుంటారండి. అది మంచి విషయమే. అయితే రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత సేల్స్ చేసి సక్సెస్ అవ్వాలి అని అంటే మొదటిగా మీరు రియల్ ఎస్టేట్కి సంబంధించిన నాలెడ్జ్ మీ మైండ్లోకి రావాలి. దానికి గాను ఒక మంచి గురువుని ఎంచుకోండి, వాళ్ళని ఫాలో అవ్వండి. ఇక రెండోది, మీరు ఏ కంపెనీలో అయితే రియల్ ఎస్టేట్ చేస్తారో, అంటే ప్లాట్స్ కానీ లేదంటే ప్రాపర్టీస్ కానీ అమ్ముతారో, దానికి గాను మీకు సరైన పేమెంట్స్ ఆ కంపెనీ ఇస్తుందా లేదా అనేది ముందే క్రాస్ చెక్ చేసుకోండి. మూడవది, ఆ ఫలానా కంపెనీలో మీకు మంచి ఎడ్యుకేషన్, వాళ్ళ వెంచర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుందా లేదా అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక నాలుగో విషయం, మీరు ఏ ప్లాట్స్ అయితే సేల్ చేస్తారో ఆ ప్లాట్స్ మంచి ప్లాట్స్ అయి ఉండాలి, మంచి లొకాలిటీలో ఉండాలి. మనం కస్టమర్కి అమ్మినట్టయితే అతనికి అప్రిషియేషన్ వస్తుందా రాదా అనేది క్రాస్ చెక్ చేసుకొని మంచి ప్లాట్ అయితేనే సేల్ చేయండి. ఒకవేళ ఆ ప్లాట్స్ సరైనవి కానట్టయితే అక్కడికక్కడే ఆ వెంచర్ని చేయడం ఆపేసేయండి, మంచి వెంచర్ని చూసుకోండి.